జగ్గయ్యపేట నియోజకవర్గంలోని మక్కపేట నుంచి ప్రారంభమైంది. చిలకల మీదుగా జగ్గయ్యపేట చేరుకుంది. జగ్గయ్యపేటలో జన కెరటాలు ఎగిసిపడ్డాయి. జగన్ నినాదాలు హోరెత్తాయి. వృద్ధులు, మహిళలు, చిన్నారులు మరో ప్రజా ప్రస్థానానికి తరలివచ్చారు. 127వ రోజు పాదయాత్రలో సామినేని ఉదయభాను, కొడాలి నాని, పేర్ని నాని, జలీల్ ఖాన్, వాసిరెడ్డి పద్మ, ఆర్కే తదితర నాయకులు పాల్గొన్నారు. 127వ రోజు షర్మిల 14.3 కిలోమీటర్లు నడిచారు. కాంగ్రెస్, టీడీపీలకు ఎన్నికలకు వచ్చే ధైర్యం ఉందా అన్నారు షర్మిల. ఉప ఎన్నికలకు వెళ్లే ధైర్యం కాంగ్రెస్, టీడీపీలకు లేదన్నారు షర్మిల. దమ్ముంటే అవిశ్వాసానికి మద్దతు తెలిపిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలపై వేటు వేయాలన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వేరే రాష్ట్రాలకు తరలిస్తారని వస్తున్న వార్తలపై ఆయన సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఏనాడు ప్రజల గురించి ఆలోచించరన్నారు. జగ్గయ్యపేట బహిరంగ సభలో ప్రసంగించిన షర్మిల కాంగ్రెస్, టీడీపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసే ధైర్యం కాంగ్రెస్, టీడీపీ నేతలకు లేదన్నారు షర్మిల. అవిశ్వాసానికి మద్దతు తెలిపి ప్రజల పక్షాన నిలిచిన ఎమ్మెల్యేలపై వేటు వేసి ఎన్నికలకు వెళ్లే దమ్ము కాంగ్రెస్, టీడీపీలకు ఉందా అని ప్రశ్నించారు. జగనన్నను వేరే రాష్ట్రాలకు తరలించడానికి కుట్రలు పన్నుతున్నారంటూ షర్మిల మండిపడ్డారు. వైఎస్ఆర్, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలపై కాంగ్రెస్, టీడీపీ నేతలు అవాకులు చవాకులు పేలడాన్ని ఖండించారు. చంద్రబాబుకు మాట ఇవ్వడమే కాని మాట మీద నిలబడటం జీవితంలో చేత కాదని షర్మిల అన్నారు. చంద్రబాబు కొత్తగా ఇస్తున్న వాగ్దానాలపై మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీలు ఒక మాటగా వెళుతున్నాయని షర్మిల చెప్పారు. ఎవరేమి చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా జగనన్న ప్రభంజనాన్ని ఆపలేరని తెలిపారు. వైఎస్ఆర్ ఉంటే పులిచింతల ప్రాజెక్టు 2009లోనే పూర్తయ్యేదన్నారు షర్మిల. వైఎస్ఆర్ మరణానంతరం వచ్చిన పాలకులు ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ప్రసంగించిన షర్మిల నక్కనడకన సాగుతోన్న పులిచింతల ప్రాజెక్టు పనులపై ఆవేదన వ్యక్తం చేశారు. 100 ఏళ్ల నుంచి పులిచింతల ప్రాజెక్టు డిమాండ్ ఉన్నా వైఎస్ఆర్ కు ముందున్న ముఖ్యమంత్రులు దానిని పట్టించుకోలేదన్నారు. వైఎస్ఆర్ సీఎం అయిన తర్వాత పులిచింతల ప్రాజెక్టుకు పెద్దపీట వేశారని చెప్పారు.
రాజశేఖర రెడ్డి గారు పొలిటికల్ మొదలుపెట్టి ఆయన 5 సంవత్సరాలలోనే 80% పనులు పూర్తి చేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టం మీద వచ్చిందే కానీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కాదు. ఇప్పుడున్న ప్రభుత్వానికి కేవలం చిత్తశుద్ధి లోపించి 4 సంవత్సరాలైన పొలిటికల్ మిగిలిన 20% పనులు పూర్తి చేయలేదంటే రైతులకి శబ్దంతో అర్థమవుతూనే ఉంది. ఒక్క పులిచింతలే కాదు, రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల పరిస్థితి ఇదేనన్నారు షర్మిల. రవీందర్, కృష్ణా జిల్లా, సాక్షి న్యూస్. జగ్గయ్యపేట జగన్ ప్రభంజనమైంది. జగన్ నినాదం జన ప్రభంజనం సృష్టించింది. ఒక్క అడుగు తోడుగా 1000 అడుగులు మేము సైతం అన్నాయి. ఈ జనాన్ని చూస్తుంటే వైఎస్ఆర్ కుటుంబంపై ఇంత అభిమానం ఉందా అనిపించక మానదు. షర్మిల జగ్గయ్యపేటలో అడుగుపెట్టింది మొదలు జగన్ నినాదం నింగిని తాకింది. ఈ ప్రభంజనమే వైఎస్ఆర్ కుటుంబంపై ప్రత్యర్థి పార్టీలు కుట్రలు పన్నేలా చేస్తుందేమో అంటున్నారు కృష్ణా జిల్లా ప్రజలు. జగ్గయ్యపేటలో వేలాది అభిమానుల సాక్షిగా ఎన్నికలకు వెళ్లడానికి దమ్ముందా అని షర్మిల విసిరిన సవాళ్లు కాంగ్రెస్ టీడీపీలు స్వీకరిస్తాయా? ఇది ఇవాల్టి మరో ప్రజా ప్రస్థానం.